పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో శ్రీధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయనకి పలువురు నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీధర్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి లోకేష్ కి కృతజ్ఞత తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తామన్నారు. నా పదవి నా ఒక్కడిది కాదు, ఇది ప్రతి కార్యకర్త కష్టానికి దక్కిన గౌరవం. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయడమే నా లక్ష్యమన్నారు. చేసిన పాత్రికేయ మిత్రులకు సోదరిమణికి కూడా ప్రత్యేకమైన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే నిన్న తెలుగుదేశం పార్టీ వివిధ పదవులతో అటు రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీలు కానీ పోలిట్ బ్యూరో సభ్యులను కానీ అన్నీ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో కష్టపడిన వారికి కంపల్సరీ ఖచ్చితంగా పార్టీ పదవి ఇచ్చే విషయంలో ఎవరి రికమెండేషన్లు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి పదవులు వేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే వర్కింగ్ కమిటీ చైర్మన్ అయిన నారా లోకేష్ బాబు గారు కానీ ఒక చక్కటి ఆలోచనలతోటి మరి నిన్న అన్ని కమిటీలు కూడా వేయడం జరిగింది. మరి దాంట్లో మనం చూస్తూ ఉంటే మన జిల్లాకు వచ్చేటప్పటికి పొలిట్ బ్యూరో సభ్యులుగా సీనియర్ నాయకులు పీతాన్ సత్యనారాయణ గారికి, అలాగే మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, ఆర్మిల్ రాధాకృష్ణ గారికి జోనల్ కోఆర్డినేటర్గా, అలాగే ముళ్ళపూడి బాపిరాజు గారికి జాతీయ ఉపాధ్యక్షులుగా, స్టేట్ కమిటీలో నన్ను, అలాగే అంగర్ రామ్మోహన్ రావు గారిని కానీ, ముమ్మిడి సత్యనారాయణ గారిని కానీ, ఠాగూర్ గారిని కానీ, అనిల్ గారిని కానీ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మన పశ్చిమ గోదావరి జిల్లాకి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి విశేషమైన స్థానాన్ని ఇస్తూ పార్టీ కష్టపడిన వారికి పదవులు ఇవ్వటమే కాకుండా ఏదైతే పోలిట్ బ్యూరోలో పెద్దలు మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటి మంత్రివర్యులు రామ్మోహన్ మన అచ్చెన్నాయుడు గారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్ నాయుడు గారికి, ఇలాగ అందరికీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ పదవులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒకటే ఏదైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే పోరాడి నిలబడి పార్టీయే శిరోధార్యంగా పార్టీ ఏది చెబితే దాన్ని శిరసా వహిస్తూ కేసులు పెట్టినా ఇబ్బందులు పెట్టినా గత ప్రభుత్వాన్ని మనందరం చూసాం. ఎవరైనా స్పీడ్గా ఉండే వ్యక్తుల మీద అనేక రకమైన కేసులు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టి అణిచివేయాలని చెప్పి ఆలోచనతోటి ఆ ప్రభుత్వం ఉంటే దానికి ఎదురొడ్డి ఈరోజు రాష్ట్రంలో మరి పదవులు ఇచ్చారంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడిన వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణం నుంచి నియోజకవర్గం నుంచి మరొక్కసారి మరలా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, ఈ జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన వలవల బాబ్జీ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, పీతాన్ సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని నమ్మి అహర్నిశలు పనిచేస్తామని చెప్పి నమ్మి పదవి అప్పచెప్పిందో ఖచ్చితంగా తూచా తప్పకుండా 100% శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కష్టపడటానికి కానీ పార్టీ కోసం పనిచేయడానికి కానీ సిద్ధంగా ఉంటానని, అలాగే నన్ను ఏ కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్గా వేస్తే ఆ కాన్స్టిట్యున్సీకి చిత్తూరు జిల్లాలో కానీ, అలాగే కృష్ణా జిల్లాలో కానీ, తూర్పుగోదావరి జిల్లాలో కానీ, అలాగే విశాఖ జిల్లాలో కానీ, అలాగే హిందూపురం జిల్లాలో కానీ ఏ
పార్టీ ఏ పదవి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత ఇప్పటి వరకు కూడా తూచా తప్పకుండా చేయడం జరిగింది. కేవలం ఏదైతే క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నిర్వహణలో మరి ముందుకు తీసుకెళ్తూ మన అధికారం చేపట్టినట్టు నుంచి కూడా పదవులున్నా లేకపోయినా సరే పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల్లో నేను ఒకటిగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి పార్టీ ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని, అలాగే ఇంకా ఇప్పుడు పదవులు కొంతవరకు వేయడం జరిగింది. ఇంకా అనుబంధ కమిటీలు ఉన్నాయి. ఇంకా మరింత కష్టపడిన వ్యక్తులకి అనుబంధ కమిటీల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా బాధ్యతలను అప్పచెప్పి రాబోయే రోజుల్లో 2029లో తెలుగుదేశం పార్టీ ఉన్నతికి కూటమి బలపడటానికి పూర్తి స్థాయిలో కృషి చేసే బాధ్యత నా వంతు నేను చేస్తానని చెప్పి పార్టీని బలోపేతం చేసే విషయంలో పూర్తి స్థాయిలో కష్టపడి నా మీద పెట్టిన బాధ్యతను పూర్తిగా చేస్తానని, ఎవరైతే మరి ఇప్పుడు నాయకులుగా ఉన్నారో ఆ నాయకుల యొక్క సూచనల మేరకు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు పూర్తిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మరొకసారి మరలా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, ఈ జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ ఇచ్చిన ఏ పనైనా సరే చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.